నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చివరి శ్రావణ శుక్రవారంతో అమ్మవారికి ఘనంగా పూజలు శ్రావణ శుక్రవారం పూజలు నిర్వహించిన హోం మంత్రి అనిత మరో 2 రోజుల పాటు ఆంధ్ర తెలంగాణలో విస్తారంగా వర్షాలు అప్రమత్తంగా ప్రజలు ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు లోకేష్ విశాఖపట్నం పర్యటనలో వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు తమకు న్యాయం చేయాలంటూ బాధితుల క్యూ మొక్కలు పెంచడం సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్కను నాటాలి దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ విశాఖ నగరంలో వన్ టౌన్ లో ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రావణ శుక్రవారం మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసం సందర్భంగా 4వ వారం సువర్ణ బంగారు వస్త్రంతో అమ్మవారికి అలంకరించి సువర్ణ బంగార పుష్పాలతో అమ్మవారికి పూజ చేసి వచ్చిన భక్తుల చేత సుమారు 500 మందితో లక్ష కుంకుమ పూజ ఏర్పాటు చేయడం కూడా జరిగిందని, అలాగే వెంటనే నారాయణ సేవ ముగించుకొని వచ్చిన భక్తులకి భోజన ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేశామని కన్యకా పరమేశ్వరి ప్రధాన అర్చకుడు బుచ్చు భాస్కర్ బల్లి కుమార్ శర్మ గారు తెలిపారు. నా పేరు రాంబెల్లి బుచ్చు భాస్కర్ కుమార్ శర్మ అండి. మా కంజిగాపుర దేవస్థానం విశాఖపట్నం అంటోను మా దేవాలయంలో శ్రావణ మాసం అత్యంత రమ్యంగా చేస్తున్నామండి. శ్రావణ మాసం సందర్భంగా 4వ వారం సందర్భంగా మా అమ్మవారిని సువర్ణ వస్త్రం బంగారు చీరతో అలంకరించి సువర్ణ పుష్పాలతో పూజ చేసి అదేవిధంగా అమ్మవారికి వచ్చిన భక్తులందరూ కూడా దర్శన భాగ్యం ఏర్పాటు చేశాము. అదేవిధంగా వచ్చిన భక్తులందరూ ఒక 500 మంది భక్తుల చేత ఈరోజు లక్ష కుంకుమార్చన అనే కార్యక్రమం చేస్తున్నాము. కుంకుమ పూజ చేసి వచ్చిన భక్తులందరూ కూడా నారాయణ సేవ భోజన ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారికి లక్ష్మీదేవి యొక్క కరుణాకటాక్ష పొందుతారని అమ్మవారికి అనుగ్రహం పొందుతారని కోరుతున్నామండి. రాంబెల్లి బుచ్చు భాస్కర్ కుమార్ శర్మ అండి, కంజిగాపుర దేవస్థానం ప్రధాన అర్చకుడు అండి. ఈరోజు సువర్ణ వస్త్ర అలంకరణ అండి, బంగారు చీరతో అలంకరించడం. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో 4వ వారం కానీ 2వ వారం కానీ అమ్మవారి వస్త్రం కడతాము. వచ్చిన అందరూ అత్యంత భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకుంటారు. ఈరోజు ప్రజా కోర్టులో ఎన్డీఏ కూటమికి బ్రహ్మాండమైన తీర్పు వచ్చిందని, ఇక విశాఖ జిల్లా కోర్టులోనే తీర్పు రావాల్సి ఉందని విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. సాక్షిపై పరువు నష్టం కేసులో క్రాస్ ఎగ్జామినేషన్ కోసం విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో మంత్రి హాజరయ్యారు. తదుపరి విచారణను కోర్టు అక్టోబర్ 18కి వాయిదా వేసింది. కోర్టు విచారణ అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. గతంలో వైకాపా ప్రభుత్వం వచ్చిన మొదటి 6 నెలల్లోనే నాపై కక్ష విశాఖ ఎడిషన్లో అవస్థవాలతో కూడిన కథనం ప్రచురించారన్నారు. టీడీపీకి అధికారం కొత్త కాదు, ప్రజాధనం దుర్వినియోగం చేయొద్దని మా నాయకుడు చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తున్నారన్నారు. గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా నా సొంత వాహనాలనే వినియోగించాను. విశాఖ పార్టీ కార్యాలయంలో నా సొంత బస్సులోనే నిద్రించాను. జగన్ రెడ్డి మాదిరిగా 5 స్టార్ హోటల్లో మేము వినియోగించలేదని తెలిపారు. ఇక జగన్ రెడ్డి లాగా నాకు ప్రజాధనం లూటీ చేయడం రాదు. దాదాపు 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఋషికొండలో విలాసవంతమైన ప్యాలెస్ పెట్టారు. సర్వే రాళ్లపై జగన్మోహన్ రెడ్డి బొమ్మ కోసం సుమారు 900 కోట్లు దుర్వినియోగం చేశారు. అడ్డగోలుగా ప్రజాధనాన్ని లూటీ చేశారు, ఖర్చు చేశారు. నాడు నేడు ఎప్పుడు ఆ విధంగా తెలుగుదేశం పార్టీ చేయదు. క్రమశిక్షణతో మేము మొదటి నుంచి పనిచేస్తున్నాం, ప్రజల కోసం కష్టపడతామని తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చారు, ప్రభుత్వం ఏర్పడింది. ఇంకా కోర్టులోనే తీర్పు రావాల్సిన అవసరం ఉంది. గతంలో వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 6 నెలల్లోనే నా పైన విశాఖపట్నం ఎడిషన్లో దుష్ప్రచారం చేస్తూ ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రత్యేకంగా నేను విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో టీ కాఫీ తీసుకున్నానని, దానికి అయిన ఖర్చు 25 లక్షల రూపాయలని, అది ఇప్పుడు ప్రభుత్వం చెల్లించడానికి ఇబ్బంది పడుతుందని ఆనాడు సాక్షి పత్రిక ఆర్టికల్ వేసింది. అందరు తెలిసిన విషయమే.
సాక్షి పత్రికలో ఇన్వెస్ట్మెంట్ మొత్తం వైఎస్ కుటుంబం, ప్రత్యేకంగా ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి గారు పెట్టుబడి ఉంది. అదే సందర్భంలో ఢిల్లీలో ఉన్న ద వీక్ అనేది వీక్లీ మ్యాగజైన్ కూడా ఆ కథనాన్ని వేస్తాం జరిగింది. ఇమ్మీడియట్గా నేను సాక్షికి అటు వీక్ కూడా లీగల్ నోటీస్ పంపిస్తాం జరిగింది. ఆధారాలతో సహా వాళ్ళ ముందలు పెట్టాను. ఏ రోజైతే బిల్స్ జనరేట్ అయినాయో ఆ 26 రోజుల్లో కేవలం ఒకే ఒక రోజు నేను విశాఖపట్నంలో ఉన్నాను అని స్పష్టంగా చెప్తాం జరిగింది. అది తెలుసుకున్న తర్వాత వీక్ మ్యాగజైన్ రిజైండర్ పబ్లిష్ చేసి తప్పుడు రిపోర్టింగ్ చేశాము, ఆధారాలు మాకు ఇచ్చారు, తప్పు జరిగింది అని వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ సాక్షి ఒప్పుకోలేదు. అందుకే నేను ఆనాడు 75 కోట్ల రూపాయలకి డిఫమేషన్ సూట్ వేశాను. దాంట్లో భాగంగా 75 లక్షల రూపాయలు నేను కోర్టుకు కూడా ఫీ రూపంలో చెల్లిస్తాం జరిగింది. ప్రజలందరూ తెలుసు, తెలుగుదేశం పార్టీకి అధికారం కొత్త కాదు. చంద్రబాబు నాయుడు గారు పదే పదే మాకు చెప్పారు, ప్రజాధనాన్ని మిస్యూజ్ మీరు చేయొద్దు, సింపుల్గా ఉండండి, ప్రజల దగ్గర ఉండండి, ప్రజలకు అందుబాటులో ఉండండి అని పదే పదే చెప్పారు. ఇక్కడున్న మీడియా మిత్రులు కూడా తెలుసు, గతంలో అంటే 2017 నుంచి 19 నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా నా సొంత వాహనాలే వాడుకున్నా. వాటర్ ఖర్చు, టీ ఖర్చు నేనే డబ్బులు చెల్లించా. ఇప్పుడు మంత్రి అయిన తర్వాత కూడా ఈరోజు కూడా నా సొంత వాహనంలోనే నేను వచ్చాను. దానికి అయ్యే డీజిల్ కూడా నేను నా జోబు నుంచే చెల్లిస్తున్నా. ఒక కప్పు కాఫీ నేను తాగను, ఒక బాటిల్ నీళ్ళు నేను ప్రభుత్వం నుంచి ఏనాడు తీసుకోలేదు. అది ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, ఇంకో పక్కన నా తల్లి భువనేశ్వరి అమ్మ నాకు పదే పదే చెప్పి ఇప్పుడు కూడా నేను కట్టుబడి ఉన్నా. 5 సంవత్సరాలైనా సిగ్గు లేకుండా ఇప్పుడు కూడా సాక్షి పత్రిక యజమాని తరపున వచ్చిన లాయర్లు వాదిస్తాం. చాలా చాలా బాధాకరం. ఆర్టికల్లో చాలా క్లియర్గా చిన్నబాబు చిరు తిండి 25 లక్షలండి అని రాశారు. లోపల ఆర్టికల్లో చాలా స్పష్టంగా నా పేరు 6-7 సార్లు ప్రస్తావించారు. దాంట్లో చాలా క్లియర్గా నేను అక్కడ తిన్నానని, ఆ బిల్స్ ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో నేను వేసానని కూడా వాళ్ళు చెప్తాం జరిగింది. మీడియా అనేది ఒక బాధ్యతగా ఉండాలి. ఒక ఆర్టికల్ వేసే ముందలా రీసెర్చ్ చేయాలి. అవసరమైతే ఆనాడు సాక్షి అడుగుండాల్సింది, మీ పైన కథనం వేయబోతున్నాం, మీ స్టాండ్ ఏంటని చాలా స్పష్టంగా నేను క్లియర్ చేసేవాడిని. కానీ మీకు తెలిసిన విషయమే, సాక్షి అనేది ఒక బ్లూ మీడియా. అసత్యాలు రాష్ట్రం అనేది వాళ్ళ నైజం, కొత్త ఏం కాదు. గతంలో కూడా మీరు చూసారు, సొంత బాబాయిని జగనే లేపేసి నారాసుడ రక్త చరిత్ర అని ఒక హాఫ్ పేజ్ చంద్రబాబు నాయుడు గారు పైన లేకుండా కింద ఆయన ప్యాంట్ షర్ట్ వేసుకుని ఏమంటారు అది మన కత్తి పట్టుకుని ఫోటో కూడా వేస్తాం జరిగింది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి, విలువలు ఉండాలి అనే ఆలోచనతోనే నేను డిఫమేషన్ సూట్ వేశాను. సర్కిట్ హౌస్లో వినాయక చవితి ఉత్సవాల అవినీతిపై సింగిల్ విండో పోర్టల్ను ప్రారంభించిన హోంమంత్రి బంగళపూడి అనిత, వినాయక చవితి ఉత్సవాలు సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇస్తున్నామని, మొబైల్ ఫోన్ ద్వారా ఉత్సవాలకు అనుమతులు పొందవచ్చన్నారు. నేటి నుంచి యాప్ అందుబాటులోకి వస్తుందని, ఈ యాప్లో ఉత్సవాలకు సంబంధించి వివరాలు పెట్టిన తర్వాత అన్ని విభాగాల అధికారులు పరిశీలిస్తారని, ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారన్న హోంమంత్రి అనిత ప్రజలు సహకరించాలని అన్నారు. వినాయక చవితి ఉత్సవాలలో భద్రత విషయంలో రాజీ పడే సమస్య లేదని, చుట్టుపక్కల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉత్సవాలు చేసుకోవాలని కోరారు. అట్ ద సేమ్ టైం మనకి కమిషనర్ దగ్గరికి, అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్, ఇవన్నీ కూడా వేరే వేరేగా పర్మిషన్స్ తీసుకొచ్చుకోవడం అన్నది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేది.
దీనికి మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఒక యాప్ని క్రియేట్ చేసి వీటన్నిటినీ కూడా ఒక సింగిల్ విండో కిందకి తీసుకురావడం జరిగింది. మీరు ఏదైతే మొబైల్ నుంచే వాళ్ళు ఏదైతే అప్లోడ్ చేసేసి ఎన్ఓసి తీసుకోవడానికి అన్ని రకాలుగానే ఒక యాప్ క్రియేట్ చేసి ఈరోజు మీ అందరి ముందుకి ఇవ్వడం జరుగుతుంది. యాప్ని ఈరోజు ఓపెన్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ప్రజలందరూ కూడా 7995095800 ఈ మొబైల్ నెంబర్ 7995095800 ఈ మొబైల్ కనుక మిస్ కాల్ ఇస్తే ఒక వాట్సాప్లోని ఒక లింక్ వస్తుంది వాళ్ళకి, ganeshutsav.appolice.government.in అని చెప్పి దాన్ని క్లిక్ చేసుకుంటే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్లో వాళ్ళు ఎంత హైట్లో మండపాన్ని పెడుతున్నారు, ఇవన్నీ నార్మలే. ఎంత హైట్ విగ్రహాన్ని పెడుతున్నారు, ఎన్ని రోజులు విగ్రహాన్ని పూజలు చేస్తున్నారు, ఏ ప్లేస్లో విగ్రహం ఉంచుతున్నారు, ఎటువంటి డీజేస్ కానీ అటువంటివి ఏమైనా పెడుతున్నారా లేదా, ఇవన్నీ కూడా కంప్లీట్గా అందులోని మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ మెన్షన్ చేసి వాళ్ళు సబ్మిట్ కొట్టిన తర్వాత వీళ్ళకి మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది, పలానా డేట్లో మీకు ఇన్స్పెక్షన్ రావడానికి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి ఒకేసారి యూనిటీగా వెళ్తారు. అందులో 5 డిపార్ట్మెంట్లు మనకి మున్సిపల్ కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ, పోలీసు, ఫైరు, పొల్యూషను, ఎలక్ట్రిసిటీ, ఈ 5 డిపార్ట్మెంట్లు వాళ్ళు ఒకేసారి వెళ్ళి విజిట్ చేసి ఇమీడియట్గా వాళ్ళకి ఆ ఎన్ఓసీలు ఇవ్వటం, ఎన్ఓసీలు మళ్ళీ ఇక్కడికి మనకు కనుక అప్లోడ్ చేసేసి సబ్మిట్ చేసేస్తే వీళ్ళకి ఒక క్యూఆర్ కోడ్తోని వాళ్ళకి ఒక అంగీకార పత్రం వస్తుంది, ఎన్ఓసీ వస్తుంది. సో ఆ ఎన్ఓసీని వాళ్ళు ఆ మండపం దగ్గర పెట్టుకుంటే కంపల్సరీగా ఎంతమంది విజిట్ చేస్తున్నారు, ఎంతమంది సెక్యూరిటీ పర్పస్ ఎలా ఉంది, డైలీ వచ్చే బీట్ కానిస్టేబుల్ కూడా దాన్ని చెక్ చేసుకోవటం, ఎంతమంది చెక్ చేశారు, ఎన్నిసార్లు చెక్ చేశారు అనేది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆ క్యూఆర్ స్కాన్ బట్టి వాళ్ళు కూడా ఇక్కడ నుంచి మానిటర్ చేసుకోవటం, ఇవన్నీ కూడా ఎక్కడ ఎటువంటి అలజడులు జరగకుండా, మనకి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకొని ఈరోజు ఈ రకంగా మన డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఒక యాప్ని క్రియేట్ చేయడం జరిగింది. అది మన వైజాగ్ పోలీస్ కూడా మనం ఏర్పాటు చేయడం నిజంగా మా సిపి గారికి, అదేవిధంగా అడిషనల్ సిపి గారికి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇది రాష్ట్రం అంతా కూడా సింగిల్ విండో విధానం అందుబాటులోకి వచ్చింది కాబట్టి వినాయక చవితి సంబరాలకి కానీ, వినాయక చవితి పండగకి కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం. అలాగని బియాండ్ దట్ రోడ్ల మీద పెట్టేది అవన్నీ కూడా ఒకసారి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా చూసుకుంటారు. ఎక్కడా కూడా సామాన్యమైన ప్రజలకి కానీ ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత కూడా ఈరోజు మేము తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన పిలుపును అందుకొని వన మహోత్సవం కార్యక్రమాన్ని విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎంవిడిఎం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, స్థానిక నాయకులతో పాటు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వన మహోత్సవ కార్యక్రమానికి అవసరమైన మొక్కలను విశాఖపట్నం పోర్టు అథారిటీ అందజేసింది. 1 మిలియన్ మొక్కల పంపిణీలో భాగంగా పోర్టు మొక్కలను అందజేసింది. సుమారు 3200 మొక్కలను పోర్టు సమకూర్చింది. ఈ మొక్కలను స్థానికులకు అందజేశారు. దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మొక్కలను పెంచాల్సిన ఆవశ్యకతను ఎమ్మెల్యే వివరించారు. మొక్కలను నాటడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమానికి పోర్టు చేసిన సహకారానికి ఆయన సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను పోర్టు సహకారంతో కొనసాగిస్తామని వంశీకృష్ణ వెల్లడించారు. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో మొక్కను నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ కూటమి నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్లాంటేషన్ జరుగుతూ ఉంది. కాలుష్యం నుంచి కాపాడాలి, ప్రజల యొక్క జీవితాల మార్పు తేవాలి, ఈ కాలుష్యం బారిన పడి ఎన్నో వ్యాధులకు గురవుతున్నారని చెప్పి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉప ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు, అలాగే మన సీఎం గారి యొక్క పిలుపు మేరకు మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు ఎంఈడిఎం స్కూల్లో 5000 మొక్కల్ని ఈ దక్షిణ నియోజకవర్గానికి సంబంధించి పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక్కడ ఇవాళ పోర్ట్ అథారిటీస్ కూడా రావడం జరిగింది. వాళ్ళు సహకరించారు, ఈ మొక్కలని కూడా వాళ్ళు సప్లై చేశారు. వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ ప్రాంతంలో కాలుష్యం బారి నుంచి రక్షించాలనే ఉద్దేశంతో వాళ్ళు సాయం చేసినందుకు వాళ్ళకి పోర్ట్ చైర్మన్ గారికి, డిప్యూటీ చైర్మన్ గారికి, మా టీఎం గారికి, శ్రీ గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ ప్రాంతాన్ని గ్రీన్ సిటీగా చేస్తామని చెప్పి హామీ ఇచ్చాం. అందులో భాగంగా ఈ రోజు ఈ వర్క్ స్టార్ట్ అయింది అనుకుంటా ఉన్నా నేను.
రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ మొక్కలు నాటి ఈ విశాఖపట్నాన్ని ఒక గ్రీన్ సిటీగా చేయాలి. కాలుష్యం నుంచి పూర్తిగా రక్షించబడాలి. ప్రజల జీవితాలు బాగుపడాలని చెప్పేసి మేము అందరూ కూడా కోరుకుంటున్నాం. కాబట్టి ఆ విధంగా ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతుంది. అన్ని వార్డుల్లో కూడా వార్డుకు 300 లెక్కన మొక్కలు ఇస్తూ ఉన్నాం. ప్రతి మొక్కను కూడా కాపాడే బాధ్యత జన సైనికులు, అటు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇటు బీజేపీలు అందరూ కూడా తీసుకుంటున్నారు. భవిష్యత్తులో సౌత్ నియోజకవర్గం ఒక గ్రీన్ సిటీగా ఉండబోతూ ఉంది. ఈ ప్రాంతం అంతగా రోడ్లతో పాటు అలాగే మొక్కలను నాటడంతో పాటు అలాగే డ్రైనేజీ వ్యవస్థను కూడా పూర్తిగా రూపురేఖలు మారుస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ ఈ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కానీ ఏదో మా జిఎంసీ ఫండ్స్ ద్వారా కానీ పూర్తిగా రూపురేఖలు మారుస్తాం. ఈ మొక్కలు నాటే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ముఖ్యంగా అన్ని వార్డుల్లో జరుగుతూ ఉంది. ఇవాళ రేపు వెళ్ళి 3 రోజులు కూడా ఉప ముఖ్యమంత్రి గారి యొక్క బర్త్డే సందర్భంగా ఈ విశాఖపట్నం అంతా కూడా కలకల్లాడే విధంగా జన సైనికులు, అన్ని పార్టీ నాయకులు అందరూ కూడా ఎన్డీఏ కూటమి అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ప్రతి మొక్క చాలా ఇంపార్టెంట్ కాబట్టి తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆ మొక్కల్ని కాపాడుతున్న బాధ్యత కూడా తీసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాళ ఈ కాలుష్యం బారించి అందరం కాలుష్యం అంటున్నాం, కానీ వాటిని పాటించే విధంగా ప్రజలు కూడా తీసుకున్న ప్రతి మొక్కను కూడా దాన్ని పెంచి దాన్ని పెద్ద చేయాలని చెప్పేసి తీసుకున్న ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా రిక్వెస్ట్. ప్రజాకూటమి విజయవంతం తర్వాత మొట్టమొదటిసారిగా విశాఖలో పర్యటిస్తున్న విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తన 2వ రోజు పర్యటనలో భాగంగా ఉదయం జిల్లా పార్టీ కార్యాలయంలో వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు ప్రజలను కలుసుకున్నారు. సమస్యల పరిష్కారం వేదికైన ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి నేరుగా విజ్ఞప్తులు స్వీకరించారు. అందరినీ ఆప్యాయంగా పలకరించి వారితో కలిసి ఫోటోలు దిగారు. ఆయా సమస్యలను సంబంధిత శాఖలకు పంపి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి వారికి హామీ ఇచ్చారు. అధికారులు నాటిన 60 లక్షల మొక్కలు పూర్తి స్థాయిలో ఉన్నాయంటే నేనున్న పదవికి రాజీనామా చేస్తానని స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. వన మహోత్సవంలో భాగంగా అనకాపల్లి ఎన్టీఆర్ మార్కెట్లో మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో 60 లక్షల మొక్కలు నాటినట్టు అధికారులు చెప్తున్నారని, క్షేత్రస్థాయిలో చూస్తే దానికి భిన్నమైన పరిస్థితులు ఉన్నాయన్నారు. మొక్కలు నాటడం అనే కార్యక్రమం కేవలం కాగితాలకే పరిమితమవుతుందన్నారు. గతంలో తాను అటవీ మంత్రిగా ఉన్న సమయంలో రెడ్ క్రాస్, గ్రీన్ క్రాప్, ఎన్సీపీ వంటి విద్యార్థి విభాగాలతో ప్రత్యేకంగా ఒకే రోజు లక్షల మొక్కలు నాటేలా చర్యలు తీసుకునేవారమన్నారు. ప్రస్తుతం వాటన్నింటినీ పటిష్టం చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను ఆదేశించారు. జిల్లాలో 4 లక్షల మంది డ్వాక్రా మహిళలను మొక్కల పెంపకంలో భాగస్వామ్యం చేయాలని సూచించారు. శాస్త్రవేత్తల వద్దన్న కొన్ని జాతుల మొక్కలను నాటవద్దన్నారు. అన్ని కళాశాలల్లో మొక్కలు పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో రోడ్డు మీద చెట్లను ఇష్టారాజ్యంగా నరికేవారని, దీనిపై ఉన్నతాధికారులు ఏం చర్యలు తీసుకున్నారో సభకు చెప్పాలని డిమాండ్ చేశారు. సామాన్య రైతు పొలంలో వేప, టేకు చెట్టు పెంచుకుంటే నరికేందుకు అనుమతి కోసం అటవీ అధికారులు నానా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఒకవేళ అటవీ అధికారులు చెప్పకుండా నరికితే ఎక్కువ ఫైన్ వేసి ఇబ్బందులు పెడుతున్నారని గుర్తు చేశారు. రోడ్డు వెడల్పు వేసినప్పుడు చెట్లు నరికితే వాటిని తిరిగి పెంచేందుకు ప్రత్యేకంగా పనిలోనే నిధుల కేటాయింపు జరిగేలా అనకాపల్లి జిల్లా నుంచే శ్రీకారం చుట్టాలని కోరారు. వన మహోత్సవంలో భాగంగా మెడిసిన్ ప్లాంట్తో పాటు వెదురు వనాలు పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటికొక మొక్క పెంచేలా ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలని కోరారు. ఏడాదికి 10% మొక్కలు పెంచేలా చర్యలు తీసుకుంటే 5 ఏళ్లలో ఆంధ్ర రాష్ట్రం పచ్చగా మారుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి వారి ఇంటి పరిసర ప్రాంతాలలో ఒక మొక్కను నాటి వాటి సంరక్షణ వారే తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు చాలా పట్టుదలతో ఉన్నారని, దానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొణతల రామకృష్ణ, సుందరపు విజయ్ కుమార్, కలెక్టర్ విజయకృష్ణన్, డిఎఫ్ఓ, ఇతర అధికారులు పాల్గొన్నారు. నేను కూడా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రంలో ఫారెస్ట్ మినిస్టర్గా చేశాను. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు ఆ రోజుల్లో ముఖ్యమంత్రిగా ఉన్నారు. నాకు ఫారెస్ట్ మినిస్టర్గా నాకు ఇష్టపడినటువంటి సబ్జెక్ట్ ఏంటంటే మొక్కలు పెంచే కార్యక్రమం. ఆ రోజు ఎంత సిస్టమేటిక్గా చేసామంటే గత 5 సంవత్సరాలు మొత్తం డిపార్ట్మెంట్ అంతా పాడు చేశారు. డిపార్ట్మెంటే కాదు, గవర్నమెంట్ కూడా అలా చేశారు. అది కూడా చెప్తాను. నేను సిస్టమేటిక్గా చేసాం. అది పూర్వం మనకు తెలుసు. మీ పిల్లలు మనం చదువుకున్నప్పుడు ఎన్సిసి, రెడ్ క్రాస్, గ్రీన్ కార్ప్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్సిసి మొదటి నుంచి ఉంది, గ్రీన్ కార్ప్ అని పెట్టాం.
ఉమ్మడి రాష్ట్రంలో 50 లక్షల మంది పిల్లల్ని గ్రీన్ కార్డు పెట్టాం. 50 లక్షల మంది అన్ని స్కూల్స్ లోనూ అన్ని కాలేజీల్లో కూడా ఈ ఫారెస్ట్ ఆఫీసర్ పాతలు ఉన్నారండి. ఎవరన్నా ఫారెస్ట్ ఆఫీసర్ ఉన్న జీవీఎంసీ 89వ వార్డ్ మేధవీధిలో ఉన్న సంతోషి మాత శ్రీ ఉమా నీలకంఠేశ్వర ఆలయంలో బీసెట్టి జగ్గయ్య కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సంతోషి మాత శ్రావణ శుక్రవారం చివరి వారం సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీసెట్టి జగ్గయ్య కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మా బీసెట్టి కులస్తులు అందరూ కలిసి ప్రతి సంవత్సరమైన చివరి శ్రావణ శుక్రవారం రోజు సంతోషి మాత అమ్మవారికి వేకువజామున ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అమ్మవారికి సామూహిక కుంకుమ పూజలు నిర్వహించామని, ఈ కుంకుమ పూజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారని, అనంతరం మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందని భక్తులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రతిరూపమైన నా తల్లి శ్రీ సంతోష్ మాతమ్మ వారు ఈరోజు కలసపుని సందర్భంగా భక్తులందరూ ఇక్కడికి విచ్చేసి తల్లిని ఆరాధిస్తున్నాం. నా తల్లి చాలా కరుణామయి, భక్తుల పాలిట కల్పవృక్షం. ఎప్పుడు ఎవరు ఏ భక్తుడు ఏ రకంగా భక్తురాలు కానీ తన కోరికలు విన్నవించుకున్న తర్వాత అవకాశం ఉన్నంత వరకు ఆ కోరికలను సఫలం చేస్తూ వాళ్ళ కోరికలు నెరవేరుస్తూ ఎన్నో రకాలుగా మాకందరికీ మేలు చేస్తున్న నా తల్లి నా తల్లి శ్రీ సంతోష్ మాతమ్మ గారు ఎంత దయామయ్య అంటే మా పంతులు గారు ఒకనొక టైం ఎప్పుడు ఆయన కొద్దిగా ఇబ్బందులు పడితే ఆయనకి పునర్జీవితం కల్పించి ఈ రోజు వరకు కూడా అతను ఆరోగ్యవంతులుగా ఉండేలాగా చూస్తున్నా నా తల్లి. అలాగే మమ్మల్ని అందరినీ నన్ను నా ఫ్రెండ్ స్వర్గీయుడు శ్రీ బీసెట్టి జగ్గి గారి కుమారుడు బీసెట్టి సీతారాం, అలాగే నాకు మిత్రుడు బీసెట్టి అంటే దొడ్డి వెంకన్న గారి కుమారుడు శ్రీ దొడ్డి అప్పారావు, తదితర బీసెట్టి వారి కుటుంబాలన్నీ ఇలాగ గోవింద మొదలగు వారందరూ సహాయ సహకారాలతోటి నా తల్లిని ఇక్కడ సీజనల్ వ్యాధులు విష జ్వరాలకు కారణమవుతున్న దోమల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వాంటోన్ లక్ష్మీ టాకీస్ వద్ద జోన్ 4 అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో డెంగ్యూ నివారణ ర్యాలీని నిర్వహించారు. డ్రై డే ఫ్రైడేలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జోన్ 4 ఏపీడీ మాట్లాడారు. వాతావరణంలో మార్పు కారణంగా కురుస్తున్న వర్షాలకు మలేరియా, డెంగ్యూ లాంటి ప్రాణాంతక వ్యాధులకు కారణమైన దోమల వ్యాప్తి జరుగుతుందని, అందువల్ల నీటి నిల్వలు లేకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతతోనే సీజనల్ వ్యాధులు విష జ్వరాలకు దూరంగా ఉండవచ్చన్నారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మా గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ జోన్ 4 నేను అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కేవి పుణ్యవతి అండి. ఇక్కడ ఆయన ఆదేశాల మేరకు ఇక్కడ వర్షాకాలం వల్ల విష జ్వరాలు ప్రబలుతున్న కారణంగా అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ పెట్టమైంది. ప్రజలందరూ కూడా నీటి నిల్వల్లోనే ఎక్కువ దోమలు అనేవి లార్వా వృద్ధి చెంది దోమలు అనేవి ఎక్కువ ఈ సీజనల్ డిసీజెస్ కూడా మనకి అందరికీ జ్వరాలు పాలవుతున్నారు. అలాగే డెంగ్యూ వల్ల మెయిన్ ప్లేట్లెట్స్ అవి పడిపోతుంటాయి కనుక మెయిన్ ముఖ్యంగా మనము దోమలు అనేవి అరికడితే అందరూ కూడా ఈ జ్వరాల పాలు పడకుండా ఉంటారని చెప్పి అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఒక ర్యాలీ కూడా ఇక్కడ కండక్ట్ చేశామండి. అందరూ కూడా ఈరోజు డ్రై డే ఫ్రైడే కింద నీటి నిల్వలు ఫ్రిడ్జ్ వెనకాతలు కానీ మన మనీ ప్లాంట్స్ కింద ప్లేట్లలో కానీ చిన్న లార్వా అనేది ఏర్పడుతుంది. ఆ లార్వా అంతా కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తే అది మనకి దోమలు అనేవి వృద్ధి చెందవు కనుక అందరికీ ఈ విషయాలన్నీ కూడా అవేర్నెస్ చేస్తున్నాం. డాబా గార్డెన్స్ విజిఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన ఏబిఎస్ ఓవర్సీస్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫైర్ 2024 మీడియా సమావేశంలో సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డిఏ ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విశాఖ కిర్లంపూడి లేఅవుట్ వద్ద గల బీచ్ రోడ్లో గల ఫామ్ బీచ్ హోటల్లో సెప్టెంబర్ 1వ తేదీన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని అన్నారు. ఈ ఫెయిర్లో 15కు పైగా దేశాల నుంచి టాప్ 40 యూనివర్సిటీలు పాల్గొంటాయని అన్నారు. బ్యాచిలర్స్, ఎంఎస్,
MBA, MBBS కోర్సుల్లో ప్రవేశాల కోసం అవగాహన కల్పిస్తామన్నారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు సదుపాయం కూడా ఉంటుందని అన్నారు. విద్యార్థులు సందేహాలు నివృత్తి చేస్తామని అన్నారు. త్వరలోనే తమ సంస్థకు అనుబంధంగా ఏర్పాటు చేసే ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేసే ఆలోచనలో ఉన్నామన్నారు. యూనివర్సిటీ ప్రతినిధులు నేరుగా విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొని వివరాలు అందజేస్తామన్నారు. కాలిఫోర్నియా, సౌత్ కరోలినా, బ్రిడ్జ్ ఫోర్ట్ సిటీ, అప్స్టేట్, సెయింట్ మేరీ, ఎమిట్ వంటి ప్రముఖ యూనివర్సిటీలు ఈ ఫేర్లో పాల్గొంటాయి అన్నారు. ఆసక్తి గల విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొనాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో సంస్థ మేనేజర్ బి రవితేజ, బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ ఆర్ క్రిస్టఫర్ పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అండి. ప్రెస్ మీట్ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రాజు అండి, డిఏ రాజు. ఐఎమ్ ద CEO ఆఫ్ ద ఏవిస్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్. సో ఈ ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏంటంటే మేము రేపు మన గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్ కండక్ట్ చేస్తున్నామండి. సెప్టెంబర్ 1ని పామ్ బీచ్ హోటల్లో మార్నింగ్ 10 to 5 వరకునండి. బంగాళాఖాతంలోని అల్పపీడనం వాయువ్య దిశగా పయనిస్తూ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల సమీపాన చేరింది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనిస్తూ రానున్న 12 గంటల్లో మరికొంత స్పష్టమైన అల్పపీడనంగా మారుతుందని, తర్వాత 36 గంటల్లో వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాయుగుండం పశ్చిమ మధ్య దాన్ని ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమవుతుంది. ప్రస్తుతం అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్ర, ఒడిశా, తెలంగాణలో భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు అనగా 12 సెంటీమీటర్లు లేదా అంతకన్నా ఎక్కువ పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు అది మన తీరానికి దగ్గరలో ఉన్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు ఒరిస్సా తీరానికి దగ్గరలో ఉన్నటువంటి వాయు బంగాళాఖాతం ఈ ప్రాంతంలో అది తీవ్ర అల్పపీడనంగా బలపడి ప్రస్తుతం అది ఇదే దిశలో పశ్చిమ వాయు దిశగా పయనిస్తూ ఇటు ఉత్తరాంధ్ర అండ్ దక్షిణ ఒరిస్సా తీరం చేరే సమయంలో నెక్స్ట్ 36 అవర్స్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దానికి దగ్గరలో ఉన్నటువంటి వాయు బంగాళాఖాతంలో అది వాయుగుండంగా మారేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ అల్పపీడనం దృష్ట్యా మనకి గడిచినటువంటి 24 గంటల్లో కూడా వైడ్ స్ప్రెడ్ రైన్స్ మన రాష్ట్రంలో నమోదవడం జరిగింది. అత్యధికంగా అయితే మనకి కలిగిపట్నం అయితే 8 సెంటీమీటర్లు, అలాగే కొన్ని చోట్ల చాలా చోట్ల అయితే 4 సెంటీమీటర్స్ వర్షపాతం కూడా నమోదవడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ కండిషన్స్ దృష్ట్యా కూడా నెక్స్ట్ కమింగ్ 2 to 3 డేస్ వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు, అలాగే మోసం నుంచి మోస వర్షాలు విస్తారంగా కూడా కోస్తా జిల్లాల్లో వచ్చేటువంటి అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు కూడా చాలా జిల్లాల్లో, ఉత్తరాంధ్రలో ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. పుస్తకాలను వదిలి చీపుడు చేతపట్టి శుభ్రత పనుల్లో నిమగ్నమైన విద్యార్థులు. విశాఖ జిల్లా మధురవాడలో ఉన్న చంద్రంపాలెం ఉన్నత పాఠశాల ఆంధ్రప్రదేశ్లో అత్యధిక విద్యార్థులు కలిగిన మొదటి స్థానంలో ఉన్న పాఠశాలలకు గుర్తింపు పొందిన ఉన్నత పాఠశాల చంద్రంపాలెం హై స్కూల్ ఆవరణ మొత్తం చిన్న చినుకులకే చెరువుని తలపించి చూపర్లను ఆకట్టుకుంటుంది. ఈ స్కూల్ భీమిలి నియోజకవర్గ పరిధిలో 6వ వార్డులో కొనసాగుతుంది. ఎప్పుడు లేని విధంగా విద్యాశాఖ మంత్రి వస్తున్నారని చెప్పి ఉపాధ్యాయులు అలాగే జీవీఎంసీ సిబ్బంది కలిసి హడావిడిగా శుభ్రత పరిశుభ్రత పనులు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో చదువుకున్న విద్యార్థుల చేత కూడా చీపులు పట్టించి వాళ్ళ చేత కూడా తరగతి గదులు, టాయిలెట్ రూమ్లన్నీ శుభ్రం చేయిస్తూ ఉండడంతో తల్లిదండ్రులు దీని మీద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లలతో పని చేయించుకోవడము నేరమని ప్రభుత్వమే తెలుపుతున్నా చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులే విద్యార్థులతో పనులు చేయించడం చాలా అవమానంగా ఉందని, మా పిల్లలు చదువుకోవడానికి పంపిస్తున్నాం కానీ ఇలాగా చీపురు పట్టిస్తారని అనుకోలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పనులకు చదువుకునే సమయంలో వారికి పనికిరాని పనికిమాలిన పనులు చేయించడం వల్లనే 10వ తరగతిలో ఉత్తీర్ణత శాతం తగ్గుతుందని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ సంఘటనపై విద్యాశాఖ అధికారులు పునరావృతం కాకుండా చూడాలని పేరెంట్స్ కోరుకుంటున్నారు. డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చివరి శ్రావణ శుక్రవారంతో అమ్మవారికి ఘనంగా పూజలు. శ్రావణ శుక్రవారం పూజలు నిర్వహించిన హోంమంత్రి అనిత.
మరో 2 రోజుల పాటు ఆంధ్ర తెలంగాణలో విస్తారంగా వర్షాలు, అప్రమత్తంగా ప్రజలు ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు. లోకేష్ విశాఖపట్నం పర్యటనలో వెళ్లివెత్తుతున్న ఫిర్యాదులు, తమకు న్యాయం చేయాలంటూ బాధితుల క్యూ. మొక్కలు పెంచడం సామాజిక బాధ్యత, ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్కను నాటాలి. దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ యాదవ్. ఇవి ఇప్పటివరకున్న వి డిజిటల్ న్యూస్. నమస్తే.